శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, అసలు అధిక మాసం అంటే ఏమిటి, అధిక మాసంలో శుభకార్యాలు నిర్వహించవచ్చా లేదా, చేయవలసిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సంవత్సరం మనకి 12 మాసాలు వస్తే ఈ అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం సంవత్సరానికి 13 మాసాలు అయితే వస్తాయి. చాంద్రమాన సౌరమానాలను బట్టి ఈ అధిక మాసాన్ని నిర్ణయిస్తారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏర్పడుతుంది. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు ఉంటాయి. అదే సౌరమానం ప్రకారం సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఇలా ఈ రెండు కాలాలకు 11 రోజులు తేడా అయితే ఉంటుంది. ఈ రెండు కాలాల మధ్య తేడాను సరిచేయడానికి 3 సంవత్సరాలకు ఒకసారి అదనంగా ఒక నెలను చేర్చుతారు. సంవత్సరానికి 11 రోజులైతే 3 సంవత్సరాలకి 33 రోజులను ఒక నెలగా పరిగణిస్తారు. ఈ విధంగా మనకి అధిక మాసం ఏర్పడుతుంది. అయితే మనకి ఈ అధిక మాసం 2023 సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ 2026 సంవత్సరంలో రాబోతుంది. మళ్ళీ 2029 సంవత్సరంలో కూడా మనకి అధిక మాసం అయితే వస్తుంది. ఇలా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధికంగా వచ్చే మాసం కాబట్టి దీనిని అధిక మాసం అని పిలుస్తారు. అయితే ఈ అధిక మాసం ప్రతి సంవత్సరము కూడా ఒకే మాసంలో వస్తుందా లేదా వేరువేరు నెలల్లో వస్తుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధిక మాసాన్ని ఎలా నిర్ణయించాలనేది కూడా తెలుసుకుందామండి. అధిక మాసం ఎప్పుడు కూడా ఒకే నెలలో రాదండి. చైత్ర మాసం నుండి ఆశ్వేజ మాసం వరకు ఉన్నటువంటి ఈ మాసాలలో ఏ నెలలోనైనా ఈ అధిక మాసం అనేది రావచ్చు. మన పంచాంగ కర్తల నిర్ణయం ప్రకారం ప్రతి నెలలో కూడా సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి సంక్రమణ జరుగుతూ ఉంటారు. అలా ఏ నెలలో అయితే సూర్య సంక్రమణ జరగదో ఆ మాసాన్ని అధిక మాసంగా గుర్తించాలని మన పండితుల నిర్ణయం. ఆ విధంగా చూసినట్లయితే మనకి ఈ 2026 సంవత్సరంలో అధిక మాసం జ్యేష్ఠ మాసంలో అయితే రాబోతుందండి. అయితే ఈ 2026 సంవత్సరంలో ఈ అధిక మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది అనేది ముందుగా తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం 2026 మే 17 ఆదివారం అధిక జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి 2026 జూన్ 15 సోమవారం అధిక జ్యేష్ఠ బహుళ అమావాస్య తిథితో ఈ అధిక జ్యేష్ఠ మాసం అనేది ముగుస్తుందండి. అధిక జ్యేష్ఠ మాసం ముగిసిన తర్వాత మనకి నిజ జ్యేష్ఠ మాసం అనేది ప్రారంభం అవుతుంది. నిజ జ్యేష్ఠ మాసం 2026 జూన్ 16 మంగళవారంతో ప్రారంభమయ్యి 2026 జూలై 14 మంగళవారం అమావాస్య తిథితో నిజ జ్యేష్ఠ మాసం ముగుస్తుంది. జ్యేష్ఠ మాసం శుభమాసం అయినప్పటికీ మనకి ఈ జ్యేష్ఠ మాసంలోనే అధిక మాసం రావడం వలన అధిక మాసంలో శుభకార్యాలు లాంటివి ఆచరించకూడదు. కాబట్టి అధిక జ్యేష్ఠ మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు అయితే లేవండి. మనకి నిజ జ్యేష్ఠ మాసం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభ ముహూర్తాలు అయితే ఉన్నాయి. అసలు అధిక మాసం యొక్క విశిష్టత ఏమిటి, అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలు నిర్వహించుకోకూడదు అనేది ముందుగా తెలుసుకుందామండి. అధిక మాసాన్ని దైవ మాసమని, పురుషోత్తమ మాసమని, విష్ణు మాసమని ఇలా చాలా రకాలుగా అయితే పిలుస్తారు. మన హిందూ పంచాంగం ప్రకారం ప్రతి మాసానికి ఒక అధిష్టాన దేవత ఉన్నట్టే ఈ అధిక మాసానికి శ్రీమన్నారాయణుడు అధిదేవతగా ఉన్నట్లు మన పురాణాలు చెప్తున్నాయి. స్వయంగా శ్రీమన్నారాయణుడే అధిక మాసానికి అధిష్టాన దేవతగా ఉంటానని మునులకు ఋషులకు చెప్పినట్లుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. మనకి మిగిలిన అన్ని మాసాల్లాగే ఈ అధిక మాసంలో కూడా యజ్ఞ యాగాదులు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఆచరించవచ్చు. ఇలా ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు ఆచరించడం వలన పుణ్యం లభిస్తుంది. అలాగే ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుందని అంటారు. ఈ అధిక మాసంలో ఆచరించే స్నానాలు, జపాలు, పూజల వలన అధిక రెట్ల పుణ్య ఫలితం కలుగుతుందని మనకి పురాణాలు చెప్తున్నాయి. అధిక మాసంలో ఆచరించే పూజల వలన అధిక ఫలితం కలుగుతుంది. ఈ మాసం నెల రోజులు పుణ్యకార్యాలు ఆచరించలేని వారు ఈ మాసంలో వచ్చే అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి తిథుల్లో పుణ్యకార్యాలు ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో శ్రీమన్నారాయణుడి ఆరాధనతో పాటుగా సకల దేవత ఆరాధన కూడా చేయవచ్చు. ఈ అధిక మాసంలో శుభకార్యాలు లాంటివి ఇంట్లో ఆచరించకూడదు, కానీ మిగిలిన కార్యాలన్నీ కూడా నిర్వహించవచ్చు. అంటే దైవారాధనలు, దాన ధర్మాలు, పూజలు చేయవచ్చు. సకల దేవత ఆరాధన, నవగ్రహ పూజలు, శాంతులు, యజ్ఞయాగాదులు, మహాభారతం, రామాయణం వంటి పుణ్య గ్రంథాల పఠనం చేయవచ్చు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ అధిక మాసంలో భాగవత కథ శ్రవణం లాంటివి చాలా
మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఈ అధిక మాసంలో నూతన వాహన ప్రారంభాలు, తీర్థయాత్ర ప్రయాణాలు చేయవచ్చు. అయితే ఈ అధిక మాసంలో ముఖ్యంగా చేయకూడనటువంటి పనులు ఏమిటని అంటే వివాహం, గృహప్రవేశం, శంకుస్థాపన, ఉపనయనం, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు కుట్టించుట, పుట్టు వెంట్రుకలు తీయించుట లాంటివి అస్సలు చేయకూడదు. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.